పక్క అయ్యుండొచ్చు అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మన గోపిశెట్టి భరతుడు గారితో భరతుడు గారు, ఇప్పుడు ఇంతకుముందే హనీఫ్ అబ్బాసీ అనేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి ఆయన. సో ఆయన మాట్లాడారు, మా దగ్గర 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ 130 అణుబాంబులు కానీ మేము కానీ వాడితే భారతదేశంలో కనీసం గడ్డి కూడా మొలవకుండా చేసేటటువంటి సంపత్తి మా దగ్గర ఉంది, బాంబుల సంపత్తి అని చెప్పేసి ఆయన చాలా గర్వంగా మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న ఆ దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఆయన కూడా, అంటే చర్చల కంటే విచారణకు సిద్ధం అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు అంటే పాకిస్తాన్లో ప్రభుత్వంలోనే సరైనటువంటి ఒక తాటి మీద లేనటువంటి పరిస్థితి. నిజంగా 130 అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉంటే నిజంగా వాళ్ళు వినియోగిస్తే భారత్కు వచ్చేటువంటి నష్టం ఏంటి? యాజ్ ఏ ఎక్స్-ఆర్మీగా మీరు ఏం చెప్తారు? సార్, అది నేనైతే దాన్ని మేకపోతు గాంభీర్యం అంటానండి. అణుబాంబులు మనం ఉపయోగిస్తే గడ్డి కూడా మొలవదన్నది అది ప్రతి వాళ్ళకి తెలిసిందండి. ఎందుకంటే గతంలో నాగసాకి, హిరోషిమా అనే పట్టణాల్లో జరిగిన అణుబాంబుల తీవ్రత పర్యవసానం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా దాని ప్రభావం కనిపిస్తుందండి. అణుబాంబులు ప్రయోగించిన తర్వాత దాని తీవ్రత చాలా ఉంటుందని మనమే కదండి జగమెరిగిన సత్యం. నేనేదైతే అంటానో, మొన్న జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఏమన్నారంటే, సింధు జలాల నిలిపివేత దీన్ని మేము యుద్ధ చర్యగా పరిగణిస్తామని. అలాగా మనం ఏదో అది మేకపోతు గాంభీర్యం అని, కానీ మన ముందు పాకిస్తాన్ చాలా మన ఆవగింజలో అరపాతికండి, అలా ఆ లెక్కల్లో మనం తీసుకోవచ్చు. దాన్ని మనం లెక్కల్లో తీసుకొని మనం భయపడే పరిస్థితి లేదండి. వాళ్ళు ఏంటంటే తన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కానీ సైనిక సంపత్తి కానీ మనలో అసలు లెక్కేసుకుంటే అది ఏమాత్రం కూడా కాదండి. దాన్ని పెద్ద లెక్కలో తీసుకోక్కర్లేదు. అయితే వాళ్ళు ఏంటంటే తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని బయట ప్రపంచంలో చాటుకోవటానికో లేకపోతే మేము కూడా యుద్ధానికి రెడీ అని చెప్పి చూపించడానికో చేసే ఒక ప్రక్రియ ఇది. కానీ మన ముందైతే యుద్ధాలు గతంలో చాలా యుద్ధాలు చూసేవాడిని మనం కూడా. ఏ యుద్ధంలో కూడా వాళ్ళ కవింపు చర్యకు పాల్పడ్డ తర్వాత వాళ్ళు నిలబడింది లేదండి. ప్రతి దానిలో కూడా విజయం మనదే అని. ఎందుకంటే ఇది వాళ్ళు అలా చూపిస్తేనే వాళ్ళ ఉనికిని ప్రపంచ దేశాల వైపు చూపించడానికో ప్రపంచ దేశాలని తమ వైపు తిప్పుకోవటానికో చేసే ఒక ప్రక్రియ మాత్రమే నేను చెప్తానండి. ఓకే, ఇప్పుడు భారతదేశము ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి సార్ చెప్పండి సార్. ఇక్కడ మనము రెండు దేశాల మధ్య బలాబలాలు వీటికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం. ఎందుకు మనం ఈ మాట అంటున్నామంటే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారంగా భారత సైనిక శక్తి ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాయి, కానీ పాకిస్తాను 12వ స్థానం. అదే విధంగా మొత్తము అన్ని సైనిక బలగాలు వ్యవహారం మన ఆయుధ సామర్థ్యం ఒక్కసారి పరిశీలిస్తే మన సైనిక బలము 1.45 మిలియన్లు. దీని ప్రకారంగా క్రియాశీలక సైనికులు ఉన్నారు. అదే విధంగా 6.5 crores రిజర్వ్ బలగాలు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అదే విధంగా పాకిస్తాన్ కు ఉన్నటువంటి బలం ఎంత? 6.5 వాళ్ళు క్రియాశీలక సైనికులు, కేవలం 1 కోటి రిజర్వ్ బలం. అదే విధంగా ఆయుధ సామర్థ్యానికి వచ్చేసరికల్లా భారత్ దగ్గర ట్యాంకులు 4614 యుద్ధ ట్యాంకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలము పాకిస్తాన్ దగ్గర ఉంది 3742. అదే విధంగా ఆక్సిలరీ మరియు ఇతర క్షిపణులకు సంబంధించి భారత్ దగ్గర బ్రహ్మోస్ క్షిపణులు కానివ్వండి, పినాక రాకెట్ లాంచర్లు కానివ్వండి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి. ఇక వైమానిక దళాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా భారత్ కి 2296 యుద్ధ విమానాలు, సుఖోయ్ 30, అదే విధంగా రఫేల్, తేజస్ ఇలాంటివి. అదే విధంగా నౌకా దళాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ కు ఉన్నది 1434 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి వ్యవహారమే. మనకి వాళ్ళకి సుమారుగా 1000 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తేడా ఉంది. నౌకా దళాల్లో కూడా మనము 130+ యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్స్ అదే విధంగా ఇవి ఉన్నాయి. పాకిస్తాన్ కేవలం 75 నౌకలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే. ఇక అయితే అణ్వస్త్ర సామర్థ్యానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా రెండు దేశాలు దాదాపుగా సమానంగానే ఉన్నాయి. ఇందాక భరతుడు చెప్పినట్టుగా మనకి 172 అణు ఆయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా 170 అణు ఆయుధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. మన రక్షణ బడ్జెట్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తే 2023-24లో 73.8 బిలియన్లు
అంటే 5.94 లక్షల కోట్ల రూపాయలు మనము కేటాయించినటువంటి పరిస్థితి ఉంటే పాకిస్తాన్ 2023లో 8.5 బిలియన్లు వాళ్ళు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? అయితే ఇక్కడ పాకిస్తాన్ యొక్క 2025-26లో కూడా సార్, మనం 2025-26లో కూడా దాదాపు 6.8 లక్షల కోట్లు, అంటే అప్రాక్సిమేట్లీ $82 బిలియన్ ని మనము భారత్ దీనికోసం కేటాయించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు మాత్రం 7.6 బిలియన్ మాత్రమే. అంటే రీసెంట్ బడ్జెట్ లో భారీగా మనం రక్షణ రంగానికి పాకిస్తాన్ కేటాయించినటువంటి విడిపోయిన తర్వాత పాకిస్తాను దక్షిణాసియా దేశాల్లో ఆర్థికంగా బలమైనటువంటి దేశంగా, మంచి దేశంగా ఉన్నటువంటి పరిస్థితి 1960s 1970s వరకు కూడా. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశంగా, ప్రతిసారి అక్కడ వైమానిక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి పాలనలో వాళ్ళు జోక్యాలు కానివ్వండి, అక్కడ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిస్థితులు లేకపోవటం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు ఒకటే మొదటి నుంచి కూడా పాలకులు మా ప్రజలకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ మాకు అణ్వాయుధాలు